పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేని పిల్లలు రయ్యి రయ్యిమని స్కూటీలు నడుపుతూ ఉంటారు. స్పీడ్ బ్రేకర్ వచ్చినా బ్రేక్ వేసేదే లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో కాదు, మన ఇంటి చుట్టుపక్కలే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని చూసిన మరుక్షణం మనకి తెలియకుండానే పక్కనే ఉన్న మన పిల్లల చేతుల్ని మన చేతులు గట్టిగా పట్టేసుకుంటాయి. అంతెందుకు, నా ఫ్రెండ్స్ లిస్టులో ఒక పెద్ద మనిషి 5-6 ఏళ్ల తన కొడుకుని పల్సర్ బండి అనుకుంటా ముందు కూర్చోబెట్టి ఆ హ్యాండిల్ ఆ బాబు చేతికిచ్చి హైదరాబాద్లో ఫ్లైఓవర్ మీద బండి నడుపుతూ ఒక రీల్ పోస్ట్ చేశాడు. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ హిమ్. పక్కన నుంచుని ఇలాంటివి చూస్తున్న మనం అందరం కూడా ఆ పేరెంట్స్ మొహాన ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతాం. కానీ మనసులో మాత్రం ఏం పెంపకం రా బాబు, ఏం మనిషిరా బాబు అని తిట్టుకుంటాం. మా అబ్బాయి లేదా మా అమ్మాయి అప్పుడే బండి తోలేస్తున్నారు అని ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్తారు. ఇలాంటి పేరెంట్స్ దృష్టిలో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా దేన్ని గుద్దరు అని ఫీల్ అవుతారు. కాదు కాదు, ఫీల్ అవడం కాదు, యాక్చువల్గా వాళ్ళు అదే నమ్ముతారు. అలా నమ్మిన వాళ్ళలో ఒక ఇద్దరు ఇదిగో ఈ సాహిల్ని పొట్టన పెట్టుకున్న వాడి పేరెంట్స్. సరే, ఎమోషన్తో కాదు, సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. మన మెదడులో జడ్జిమెంట్, రిస్క్ అసెస్మెంట్, ఇంపల్స్ కంట్రోల్, డెసిషన్ మేకింగ్ లాంటివి చూసుకునే భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. 25 ఏళ్ళు వచ్చినా అది పూర్తిగా డెవలప్ అవ్వదు. అలాంటిది 10-12 సంవత్సరాల పిల్లల చేతుల్లో బండి తాళాలు పెట్టడం అంటే అది మీ పిల్లల పట్ల మీరు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కాదు. ఇట్స్ అండర్ డెవలప్డ్ కంట్రోల్ సిస్టమ్. యు ఆర్ నాట్ ట్రస్టింగ్ యువర్ చైల్డ్, యు ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ బయాలజీ. అండ్ ఎప్పుడూ కూడా బయాలజీనే గెలుస్తుంది. మరి అసలు అచీవ్మెంట్స్ అంటే ఏంటి అంటారా? కొన్ని విషయాలు పాతవైనా అవే కరెక్ట్ అండి. తోటివారితో స్నేహంగా మెలగడం, నోటి నుండి గౌరవప్రదమైన మాటలు రావడం, రాత్రి త్వరగా పడుకోవడం, పెందలాడే నిద్ర లేవడం, టైంకి స్కూల్కి వెళ్ళడం, చక్కగా చదువుకోవడం, ఆడుకోవడం, నిజాలు మాట్లాడటం, చెత్తను చెత్తబుట్టలోనే వేయడం, ఇవి అచీవ్మెంట్స్. ఇవి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయాలు. స్కూటీలు, మోటార్ సైకిళ్ళు, కార్లు ఇష్టానుసారం నడపడం అహంకారాన్ని, సమాజం పట్ల నిర్లక్ష్యాన్ని, రూల్స్ పట్ల లెక్కలేనితనాన్ని సూచిస్తుంది. పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డిసిప్లిన్ లేని టాలెంట్ వ్యర్థం, రెస్పాన్సిబిలిటీ లేని కాన్ఫిడెన్స్ ప్రమాదకరం, అకౌంటబిలిటీ లేని ఫ్యూచర్ ఖచ్చితంగా నిలబడదు. అలానే బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు కదా. ఇలాంటి పిల్లలకి వాళ్ళకి తగ్గ వాళ్ళే దోస్తులు అవుతారు. బండి దగ్గర మొదలయ్యి ఏ అలవాటు దగ్గర ఆగుతుందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీ పిల్ల చేతిలో తాళాలు పెడతాను, బండి తాళాలు పెడతాను అంటే